ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి ఘటనలో మానవత్వం చూపించాల్సిన చోట, హ్యూమానిటీ చూపించాల్సిన చోట ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది, మానవీయంగా కూడా లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి. నా పక్కనే, పేరేం పేరమ్మా? మీ పేరేం పేరు? నా పక్కన ఇక్కడే భాగ్యశ్రీ అని ఓ బాధితురాలు. ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న. ఇది జరిగి 14 నెలల కిందట జరిగింది. ఇది 14 నెలల కిందట ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే ఘటన జరిగిన పరిస్థితుల మధ్య పెంటయ్య అన్న చనిపోవడం జరిగింది. పెంటయ్య అన్న ఎంప్లాయీ నెంబర్ ఫోటో 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 ఈ పెంటయ్య అన్న ఎంప్లాయీ నెంబరు 124185, పర్మనెంట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ. SMS2లో పనిచేస్తూ ఉన్నాడు, మాస్టర్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. చనిపోయింది 1/4/2025. 1/4/2025, 1 ఏప్రిల్ 2025 చనిపోయాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పెంటయ్య అన్నకు కూతురు, ఇదిగో ఐడి కార్డు. ఈ పెంటయ్య అన్నకు కూతురు పేరేం పేరుమా? భాగ్యశ్రీ కూతురు. కొడుకు ప్రసాదు, నవీను ప్రసాదు. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు పిల్లలకు. కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల, ఇంతవరకు జాబ్ లేదు. జాబ్ అడిగితే, కాంపన్సేషన్ అడిగితే నిర్దాక్షిణ్యంగా ఫైల్ పోయింది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. సిమిలర్గా ఇవాళ జరుగుతూ ఉన్న ఘటనలో దాదాపుగా ఇప్పటికే 9 మంది చనిపోయారు. దాదాపుగా మరో 5 మంది హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. ఈ 5 మందిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీళ్లకు కాంపన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా, నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం 2 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 0 రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తూ ఉంది, వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు.
అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఎల్జీ పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. ఏకంగా కోటి రూపాయలు వాళ్ళకు ఇచ్చి ఆ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ వాళ్ళ సభ్యులు చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలో ఇచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అడుగులు ముందుకు వేసి చేయించింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా ఎంత అన్యాయంగా ఉంది అని ఒక్కసారి మనస్సాక్షిని అడుక్కోండి మీరు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించడంలో నీ గొప్పతనం ఏమీ లేదయ్యా. వాళ్ళకి రావాల్సిన కోటి 72 లక్షలు ఏదైతే ఇస్తా ఉన్నారో, 1,45 లక్షలు వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఇస్తా ఉన్నారో అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఆ ఎంప్లాయీస్కు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను, అయ్యా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కోటి రూపాయలు ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకుముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. మేమేమి ఎక్కడా కూడా అన్యాయంగానో లేకపోతే మేము చెయ్యనిది మిమ్మల్ని చేయమని చెప్పి అడగడంలా మేమేదైతే చేశామో అదే చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ 1,45 లక్షలకు అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న 1,45 లక్షలు ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో 1 కోటి రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నా పక్కన చెల్లి భాగ్యం ఇక్కడే ఉంది. వాళ్ళ కుటుంబం కూడా ఇదే మాదిరిగానే సంవత్సరం 14 నెలల కిందట 14 వాళ్ళ భార్య ఇక్కడే ఉంది. 1/4/2025లో చనిపోయిన పెంటయ్యన్న కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజ్ కూడా వాళ్ళకు కూడా వర్తింపచేసి వాళ్ళ కుటుంబానికి కూడా ఇదే మాదిరిగానే ఆదుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి ఇద్దరికీ కూడా గట్టిగా వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వెంటనే చిత్తశుద్ధి చూపండి, ఎంప్లాయీస్కి తోడుగా ఉండండి. మీరు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్టుగానే మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇదొకటే కాదు, మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తిరక్క మునిపే 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా మానవత్వం చూపాలి అని చెప్పి, మానవత్వం చూపుతూ ఆదుకోవాలని చెప్పి
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతా ఉన్నాను.